వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ మనకి హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి పోస్ట్ అని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. చాలామంది ఆల్రెడీ చాలా ఛానల్స్లో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మీ ముందుకు తీసుకురావడానికి, ఈ మ్యాటర్ మీ ముందుకు తీసుకురావడానికి కొంచెం లేట్ అయింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ రావడం అనేది జరిగింది. ఏది ఏమైనా మన వంతు బాధ్యతగా మనం కొన్ని విషయాలు బ్రీఫ్గా ఒక 5 minutes మీతో ఈ విషయాలని కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ మనకి దానికి సంబంధించి మొత్తం ఖాళీల సంఖ్య 1620 ఖాళీలు రావడం అనేది జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 1620. అయితే అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ అంటే కొన్ని పోస్టులు మాత్రం కొన్ని జిల్లాల్లో లేవు, కానీ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా కొన్ని ఈ యొక్క పోస్ట్ అనేవి ఉన్నాయి. సరే, వాటికి సంబంధించి ఏమేం పోస్టులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక డేటా అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్లు 230 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ 56 పోస్టులు, టైపిస్టులు 162 పోస్టులు, స్టెనోగ్రాఫర్స్ 80 పోస్టులు. సరే, ఇక్కడ వరకు మనం ఒక సెట్గా తీసుకుందాం. తర్వాత ఎగ్జామినర్, అంతే కలర్ కూడా కొంచెం చేంజ్ చేయడం జరిగిందండి. తర్వాత ఎగ్జామినర్ 32 పోస్ట్, రికార్డ్ అసిస్టెంట్ 24 పోస్టులు, కాపీస్ట్ 193 పోస్టులు. ఎందుకు నేను సపరేట్ చేసిన విషయం లాస్ట్లో చెప్తాను మీకు. కాబట్టి ఈ మూడు కూడా ఒక కేటగిరీగా మనం చూసుకోవచ్చు. అంటే ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్. తర్వాత ప్రాసెస్ సర్వర్, లాస్ట్లో మనకి ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్. వీటికి సంబంధించి పోస్టులు మొత్తం కలిపితే మనకి 1620 పోస్టులు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. వివిధ రకాలైనటువంటి అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో ఆ జిల్లాలు కూడా మనకి పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 13 జిల్లాల యొక్క డేటా ప్రకారం మనకి ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటికి ఏంటి, ఇప్పుడు మనకి ఇదంతా ఏంటి, 4 ఏంటంటే ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. దీనికి ఏంటంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ BA, BSc, BCom, బీటెక్ ఏదైనా సరే ఒక డిగ్రీ అనేది కంపల్సరీ అయి ఉండాలి. ఇక్కడ ఈ రెండింటికి కూడా ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ పాస్ అయితే చాలు జూనియర్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్కి. అయితే ఇక్కడ మనకి టైపిస్ట్ కానీ స్టెనోగ్రాఫర్కి ఏంటంటే డిగ్రీతో పాటుగా టైపిస్ట్కి అయితేనేమో హైయర్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ మళ్ళీ ఏం మెన్షన్ చేసి అంటే ఒకవేళ హయ్యర్లో ఎవరో దొరకకపోయినట్లయితే లోయర్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసి అని లోయర్ పాస్ అయినటువంటి వాళ్ళు, అది కూడా మనకి టెక్నికల్ బోర్డు కండక్ట్ చేసినటువంటి ఏపీ టెక్నికల్ బోర్డు కండక్ట్ చేసిన ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, తప్ప బయట టైప్ ఇన్స్టిట్యూట్లో వీటిలో నేర్చుకున్న వాళ్ళు కాదు. అది మనకి ఏపీ టెక్నికల్ బోర్డు ఇచ్చినటువంటి ఆ యొక్క సర్టిఫికేటే వ్యాలిడ్. సరే, టైపిస్ట్కి వచ్చినప్పటికి హయ్యర్ పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రాఫర్కి వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్లో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి ఇక్కడ డిగ్రీ అనేది 4 కూడా డిగ్రీ ప్లస్ టైప్, డిగ్రీ ప్లస్ స్టెనో ఉన్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక మనకి ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ మరియు కాపీస్ట్ వీటికి వచ్చినప్పటికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్. ఎగ్జామినర్ ఇంటర్మీడియట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్ వీటికి వచ్చినప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది మనకి ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ మరియు కాపీస్ట్. వీటిలో మనకి ఏంటంటే మళ్ళీ కాపీస్ట్ వీటికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే వీటిలో మళ్ళీ టైప్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ఇది సపరేట్. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దీనికి ఇంటర్మీడియట్ ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి. ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్ సంబంధించినటువంటిది. సరే, మరి ఇక్కడ ప్రాసెస్ సర్వర్కి వచ్చినప్పటికి ఓన్లీ 10th పాస్ ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయితే చాలు. ప్రాసెస్ సర్వర్కి 10th పాస్ అయి ఉండాలి. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్. ఈ యొక్క మనకి పోస్టులు అన్నింటిలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్స్ అనేవాళ్ళు జనరల్గా స్పెషల్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి అని అంటారు. ఎలక్ట్రికల్ పని కానీ, ప్లంబింగ్ పని కానీ, లేదనుకున్నట్లయితే వంట చేయడంలో నైపుణ్యం కానీ, లేదు ఎందుకంటే వీళ్ళు హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట వాళ్ళకి. ఇక్కడ మనకి లీగల్ సంబంధించినటువంటి కోర్టుల్లో జడ్జెస్, ఆ యొక్క హయ్యర్ అథారిటీస్ మనకి లీగల్ ఆఫీసర్స్, జడ్జెస్, నెక్స్ట్ అటువంటి వాళ్ళ దగ్గర కొంతమంది ఇక్కడ మనకి అటెండర్స్గా వాళ్ళ దగ్గర పనిచేయవలసిన, వాళ్ళ ఇళ్లలో కూడా పనిచేయవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. పర్సనల్గా పనిచేయవలసిన పని ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా సపరేట్ స్కిల్ అనేది ఉండాలి.
అంటే వంట చేయడంలో కానీ లేదంటే కార్పెంటరీ కానీ ఎలక్ట్రికల్ కానీ సంథింగ్ స్కిల్ ఉంటే మంచిది అని చెప్పేసి అని మెన్షన్ చేయడం జరిగింది. సరే ఏది అయినప్పటికీ కూడా ఆఫీస్ సబార్డినేట్ 650 యొక్క పోస్టులు. దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ రెండింటికి కూడా డ్రైవర్కి రెండు క్వాలిఫికేషన్ అంటే 7th పాస్ అయి ఉండాలి, 7th పాస్ అయి ఉండాలి మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయి ఉండాలి. ఎవరైనా ఇంటర్మీడియట్ కనుక పాస్ అయినట్లయితే ఈ పోస్ట్ ఎవరు, ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే డ్రైవర్ పోస్ట్ కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కానీ ఇవ్వరు. కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి మన పోస్టుల యొక్క రకం. అయితే ఏ జిల్లాకు ఆ జిల్లాల వారీగా మరలా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఏ జిల్లాకి ఎంతంత ఏంటి అని చెప్పేసి అని ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నెన్ని పోస్టులు ఉండి ఏంటని చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సరే, ఇంకా మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమని ఒకసారి చూద్దాం. అప్లికేషన్ డేట్ వచ్చినప్పటికీ మనకి 13/5 అంటే ఈ నెల 13వ తారీఖు నుంచి మే 13వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే నెల 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ డేట్ ఏంటి, ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఇంకా ఇవ్వలేదు. తర్వాత మనకి ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, 1/7/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 42 సంవత్సరాల కంటే తక్కువ 42 సంవత్సరాలు దాటకూడదు, 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అంటే 18 to 42 ఎప్పటికీ ఇది క్యాలిక్యులేషన్ 1/7/2025 క్యాలిక్యులేషన్ 1/7/2025 క్యాలిక్యులేషన్ 1842. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అంటే అప్పర్ ఏజ్లో 42 + 5 47 అంటే వీళ్ళు 47 years వరకు వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అంతేకాకుండా పిఎస్సీ అనకూడదని వీళ్ళని డిసేబుల్డ్ పర్సన్స్ వీళ్ళు ఏంటంటే 10 years వరకు వాళ్ళకి అయినట్లయితే మనకి దివ్యాంగులు అని చెప్పేసి అంటాం కదా మనం, వీళ్ళు ఏమంటాం మనం దివ్యాంగులు. ఈ యొక్క దివ్యాంగులకి 10 years అడిషనల్గా 10 years వాళ్ళకి అవకాశం ఉండడం జరిగింది. అంటే 52 years వరకు వాళ్ళు దివ్యాంగులు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ మనకి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రం 800 రూపాయల ఫీజు ఉంటుందండి మనకి. సరే, ఇక్కడ మనకి అన్నిటికీ ఒకటే అప్లికేషన్ అంటే కాదు, దేనికి దానికి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏంటంటే అన్నిటికీ కూడా కలిపి మొత్తం అన్నిటికీ ఒకటే అప్లికేషన్ సార్ అంటే అది కాదు. మనకున్న ఎలిజిబిలిటీని బట్టి దేనికి దానికి సపరేట్గా పెట్టుకోవాలి. వీళ్ళు ఈ ఓసీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూసీ 800 రూపాయలు అప్లికేషన్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు వీళ్ళకి 400 రూపాయలు ఫీజు అని చెల్లించాలి. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనమాట. అంటే 800 వాళ్ళకి 400 వీళ్ళకి ఫీజు చెల్లించవలసి. తర్వాత మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, మీరు రాయబోయే ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఆన్లైన్లో మన వాళ్ళకి సర్టన్ సెంటర్ ఇస్తారు, సెంటర్కి వెళ్ళి మనం ఏం చేయాలంటే అక్కడ రాసుకోవాలి. అది కూడా మనకి ఎలా ఉంటుందంటే 80 bits ఇస్తారు, 80 marks ఇస్తారు. 80 bits 80 marks. టైం అనేది 90 minutes ఇస్తున్నాడు, 90 నిమిషాల పాటు, గంటన్నర టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. 1.5 hour టైం ఉంటుంది. 80 bits 80 marks ఉంటుంది. అయితే పేపర్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పేపర్ అనేది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా పేపర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం వాడు ఏం చేస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టాడు. ఎలా పెట్టాడంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 40%, బీసీ వారికి 35%, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకి 30%, బీసీలకి 35%, బీసీలకి 35%, 35 మార్క్స్ కాదు. టోటల్ 80 మార్క్స్లో మనకి 80 మార్కులు, టోటల్గా ఉన్నటువంటి మార్కులు 80 మార్కులు. 80 మార్కుల్లో 40%, 80 మార్కుల్లో 35%, 80 మార్కుల్లో 30%. అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ఎల్కి 30% మార్క్స్ అనేవి మనం తెచ్చుకున్నట్లయితే వాళ్ళు క్వాలిఫై అయినట్లు లెక్క. ఆ తర్వాత వచ్చినటువంటి మార్కులు మెరిట్ మార్కులుగా చూడడం అనేది జరుగుతుంది. ఇది మనకి క్రైటీరియా. అయితే మనకి ఏ జిల్లాకు ఆ జిల్లా సపరేట్గా ఇవ్వడం అనేది జరిగిందండి. దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఒకసారి మీరు వీలైతే కనుక వెబ్సైట్లోకి వెళ్ళండి. అది పెద్ద నోటిఫికేషన్. అంటే మనకి ఏ జిల్లాకు చెందిన వాళ్ళు
ఆ జిల్లాని బట్టి మీరు అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ నెల మే 13వ తారీఖు నుంచి ఇక్కడ మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా రెడీ చేస్తున్నామండి. ఆల్రెడీ ఉన్నాయి, చాలా మటుకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం, మనకి హైకోర్టు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి అని ఎప్పటి నుంచి చెప్తున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో చాలామంది ఆల్రెడీ మన దగ్గర కోర్సులు పర్చేజ్ చేస్తున్నారు. మీరు కూడా మీకైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు దాంట్లో డేటాను అంతా కూడా తీసుకోవచ్చు. మన లేదు అనుకున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఆ యొక్క ఫీజు వివరాలని కూడా చెప్తారు. మీరు తక్కువ రేటుకే దానికి కావాల్సినటువంటి పూర్తి మెటీరియల్ని ఆన్లైన్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. కానీ యాక్యురేట్గా లేటెస్ట్ డేటా కూడా తయారు చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ మన మెయిన్ ఏంటి ఉంటుందంటే ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ అంటే ఇంగ్లీష్ అండ్ జిఎస్, దాంట్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ మరియు కరెంట్ అఫైర్స్, సైన్స్, నెక్స్ట్ డే టు డే సైన్స్ అండ్ టెక్నాలజీ, యాజ్ వెల్ యాజ్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ కనీసం 4 మార్కులు వస్తాయండి. ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటి మీద కూడా మంచి మెటీరియల్ మనం తయారు చేసి ఉంచాము. ఆల్రెడీ మన పిల్లలు పర్చేజ్ చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాము. అప్డేట్ చేసి లేటెస్ట్ డేటా కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ని పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అతి తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీరు ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా సరే ఒకవేళ మీకు డౌట్లు ఉన్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. తప్పనిసరిగా చాలా త్వరగానే మీరు జాబ్లో సెటిల్ అవ్వాలనుకున్నట్లయితే కోర్టు పోస్టులు చాలా ఈజీగా ఎందుకంటే చాలా తక్కువ టైం ఇస్తారు, త్వరగా భర్తీ చేస్తారు. అపాయింట్మెంట్స్ కూడా చాలా వేగంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు వీలైన త్వరగా ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకున్నట్లయితే ది బెస్ట్ చాయిస్ ఈ యొక్క కోర్టు జాబులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.